జీవజలం. కుండల రాజ్యాన్ని పరిపాలించే మహారాజుకు విచిత్రమైన వ్యాధి ఒకటి పట్టుకుంది. ఆ వ్యాధి తీరం దాహం. ఎన్ని మంచినీళ్ళు తాగినా, ఎన్ని రకాల పానీయాలు, ఔషధాలు తాగినా ఆయన దాహం తీరటం లేదు. చివరకు మంచం పట్టాడు. రకరకాల మందులు, మంత్రాలు ప్రయోగించారు. వ్యాధి మాత్రం తిరుగుముఖం పట్టలేదు. రాజ్యమంతా తల్లడిల్లిపోయింది. ఆ రాజుకు సంతానం లేదు. తల్లి తండ్రి లేని ముగ్గురు మేనల్లుళ్ళు మాత్రం ఆయన ఆశ్రయంలో బతుకుతూ ఉన్నారు. ఒకనాడు మేడ ముందున్న తోటలో విచారంగా అన్నదమ్ములు ముగ్గురు పచారు చేస్తూ ఉన్నారు. అంటే అటూ ఇటూ తిరుగుతూ ఉన్నారన్నమాట. అప్పుడు వృద్ధుడైన తోటమాలి కనిపించి, అబ్బాయిలు, ఈ వైద్యులు ఏమీ చేయలేరు. ఈ విచిత్ర వ్యాధి నుంచి కాపాడగలిగింది జీవజలం ఒక్కటేనని నేను చిన్నప్పుడు విన్నాను అని చెప్పాడు. అయితే జీవజలం ఎక్కడ దొరుకుతుంది అని ఆత్రంగా ప్రశ్నించారు అన్నదమ్ములు. అది నాకు తెలీదు, కానీ తూర్పు దిక్కున దొరుకుతుందని మాత్రం విన్నాను అన్నాడు తోటమాలి. మరుసటి రోజు ప్రొద్దున్నే అన్నదమ్ముల్లో పెద్దవాడు రాజు అనుమతి తీసుకొని మంచి గుర్రాన్ని ఎక్కి జీవజలం కోసం తూర్పు దిక్కుగా బయలుదేరాడు. పోగా పోగా కొన్ని రోజులకు రెండు కొండల మధ్యన ఒక లోయ కనిపించింది. ఆ లోయలో నుంచి వెళ్ళగా కొండ మీద తపస్సు చేసుకుంటూ ఉన్న ఒక ఋషి కేక వేసి, చిన్నవాడా, ఎక్కడికి ప్రయాణం అని పలకరించాడు. పోవయ్య ముసలనాయన, నీ గొడవ నువ్వు చూసుకో అన్నాడు పెద్దవాడు ఈసడిస్తూ, అంటే చిరాకు పడుతూ. సరే నీ కర్మ అన్నాడు ఋషి. పెద్దవాడు అలా మరికొంత దూరం వెళ్ళేసరికి కొండల మధ్య ఉన్న లోయ క్రమంగా కుంచుకుపోయి గుర్రం కదలడానికైనా ఖాళీ లేనంత ఇరుకైపోయింది. దారి లేక అతడు అక్కడే ఉండిపోయాడు. ఎంతకాలానికి పెద్దవాడు తిరిగి రాకపోయేసరికి మరో గుర్రం మీద రెండోవాడు బయలుదేరాడు. పోయి పోయి అతడు అదే లోయకి చేరుకున్నాడు. కొండ మీద తపస్సు చేసుకుంటూ ఉన్న ఋషి రెండోవాడిని కూడా అలానే పలకరించాడు. రెండోవాడు అన్నలానే ఈసడించేసరికి సరే నీ కర్మ అని ఊరుకున్నాడు ఋషి. రెండోవాడు మరికొంత దూరం వెళ్ళేసరికి పెద్దవాడికి పట్టిన గతే పట్టింది. అతడు అక్కడే ఉండిపోయాడు. ఎంతకాలానికి రెండోవాడు రాకపోయేసరికి మూడోవాడు బయలుదేరాడు. అతడు అదే కొండలోయ నుంచి గుర్రం మీద పోతూ ఉన్నాడు. అంతకుముందు ఋషి అన్నలిద్దరినీ ప్రశ్నించినట్టే మూడోవాడిని ప్రశ్నించాడు. అందుకు వాడు వినయంగా, కుండల రాజ్యాన్ని పరిపాలించే మా మామగారు తీరని దాహంతో బాధపడుతున్నారు. నేను జీవజలం తెచ్చేందుకని వెళ్తున్నాను అన్నాడు. ఆ మాటలకు ఋషి సంతోషించి, అయితే అబ్బాయి, నువ్వు ఆ జీవజలం కోసం ఇంకెంతో దూరం పోను అవసరం లేదు. అదిగో ఆ కనపడే గిరిశిఖరం దగ్గరికి పో. అక్కడ ఒక పెద్ద రాతి ద్వారం ఉంటుంది. నేను ఇచ్చే ఈ కమండలంతో ఆ ద్వారం మీద కొట్టావంటే ద్వారం తెరుచుకుంటుంది. కానీ అదే సమయంలో రెండు సింహాలు నీ మీదకు దూకుతాయి. వాటికి మంత్రించిన గడ్డి దుబ్బలు విసిరాయి. అవి గడ్డి మేసేలోపు సరోవరంలోంచి జీవజలం తీసుకొని బయటికి వచ్చేసి తోవలో ఒక విగ్రహం ఉంటుంది. దాని మీద కొంచెం జలం చల్లు అని చెప్పాడు. ఋషికి నమస్కరించి మూడోవాడు కమండలము గడ్డి దుబ్బలు తీసుకొని సరాసరి ఆ రాతి ద్వారం దగ్గరకు పోయాడు. కమండలంతో ద్వారాన్ని తాకగానే అది తెరుచుకోవడం, అదే సమయంలో రెండు సింహాలు గాండ్రిస్తూ అతని మీదకు దూకటం జరిగింది. ఋషి చెప్పినట్టే గడ్డి దుబ్బల్ని వాటి ముందు పడివేసి మూడోవాడు సరాసరి లోపలికి పోయాడు. అక్కడ విశాలమైన పూల తోట, అందులో సరస్సు కనిపించినాయి. ఆ సరస్సు నుంచి తన చెంబు నిండుగా జీవజలం తీసుకొని వెనుదిరిగేసరికి సమీపంలోనే ఒక స్త్రీ విగ్రహం కనిపించింది. ఋషి చెప్పిన విగ్రహం ఇదే కాబోలు అని మూడోవాడు దాని మీద కొంచెం జీవజలం చల్లాడు. వెంటనే ఆ విగ్రహం ప్రాణం పోసుకొని ఒక చక్కని రాజకుమారిగా రూపొందింది. నీవెవరువు, ఎందుకని నీకు ఈ గతి పట్టింది అని అడిగాడు మూడోవాడు. అందుకామె, నేను ఈ రాజ్యానికి రాణిని. దేవతల శాపం వల్ల నా రాజ్యం పాడుపడిపోయింది. నేను ఒక శిలా విగ్రహంగా అయిపోయాను. ఈ శాపం నుంచి విడిపించినందుకు మీకు కృతజ్ఞురాల్ని. సంవత్సరం తర్వాత మీరు తిరిగి ఇక్కడికి రావాలని నా కోరిక. తప్పక రండి అన్నది. అలాగే వస్తా అని వాగ్దానం చేసి మూడోవాడు జీవజలంతో ఇంటికి బయలుదేరాడు. దారిలో ఋషిని మళ్ళీ దర్శించి తన అన్నల్ని కూడా రాతి చెర నుండి విడిపించమని కోరాడు. ఋషి జరిగిందంతా చెప్పి, నీ అన్నల గురించి జాగ్రత్తగా ఉండు సుమా అంటూ సలహా ఇచ్చాడు. కల్లా కపటం తెలియని మూడోవాడు సరేనని అన్నాడు. ఋషి ఒప్పుకొనక తప్పిందే కాదు. కొద్ది రోజులకల్లా ఇంటికి చేరుతాననగా అన్నలిద్దరూ మూడోవాడి కనుగప్పి ఆ జీవజలం దొంగిలించి అతడి కమండలం నిండా ఉప్పు నీళ్ళు నింపారు. దీనివల్ల రాకుమార్తెను తామే పరిణయం ఆడవచ్చునని వాళ్ళు ఆశించారు. సోదరులు ముగ్గురు తిరిగి వచ్చేసరికి రాజు వ్యాధి ఏమాత్రం తిరుగుముఖం పట్టలేదు.
మూడోవాడు తనకి జరిగిన మోసం తెలియక తెచ్చినది జీవజలమే అనుకొని ఆ ఉప్పు నీళ్లు మామకిచ్చాడు. ఆ జలం గొంతులో పోసుకుంటూనే రాజు ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు. మూడోవాడి కేసు చూసి ఉగ్రుడయ్యాడు. అప్పుడు పెద్దవాళ్ళిద్దరూ తాము మాయ చేసి తెచ్చిన జీవజలం రాజుకిచ్చారు. వెంటనే రాజు వ్యాధి కుదిరిపోయింది. అప్పుడు మూడోవాడు మోసకారి అని భావించి వాణ్ణి రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు రాజు. వెళ్ళగొట్టబడిన మూడోవాడు అడవుల్లో నివాసం ఏర్పరచుకున్నాడు. ఆనాడు అతని చేత రక్షించబడిన రాకుమారి సంవత్సరం గడిచినప్పటికీ అతను తిరిగి రాకపోవటంతో సేవకులను పిలిపించి, రాతి ద్వారం దగ్గర నుంచి 1 మైలు పొడుగున ఒక బంగారు బాట నిర్మించండి. ఎవరైనా సరే బాట మధ్యగా గుర్రం మీద వస్తే ద్వారం తెరవండి. బాటకు అటు ఇటు పక్కగా వచ్చేవారికి మాత్రం ద్వారం తెరవకండి అని ఆజ్ఞిచ్చింది. మూడోవాడు ఎటో దేశాలు పట్టిపోయాడని నిశ్చయించుకున్న పెద్దవాడు రాకుమారును వివాహం చేసుకోవాలని దురుద్దేశంతో ఒకనాడు గుర్రాన్నెక్కి రహస్యంగా బయలుదేరాడు. సరిగ్గా బాట వద్దకు వచ్చేసరికి, దగదగమంటున్న ఈ బంగారు బాట మీద నా గుర్రాన్ని నడిపితే పాడైపోతుంది, తప్పుకొని ఒక పక్కగా వెళ్తాను అనుకుంటూ బాట కుడివైపుగా వెళ్లి రాతి ద్వారం తట్టాడు. ద్వారం పక్కనే కంతలో చూస్తూ ఉన్న రాణి సేనకులు వాణ్ణి గెంటివేశారు. తరువాత రెండోవాడు వెళ్ళాడు. వాడు బంగారు బాట చూసి అన్నలానే గుర్రాన్ని బాటకి ఎడం పక్కగా నడుపుకొని పోయాడు. వాడికి కూడా రాణి సేవకులు శాస్తి చేశారు. మరికొంతకాలానికి మూడోవాడు బయలుదేరాడు. వాగ్దానం చేసి చెప్పిన విధంగా సంవత్సరానికల్లా రాణి దగ్గరకు వెళ్ళలేకపోయానే అని ఆత్రం ఒక్కటి అతని మనసును గట్టిగా పట్టి ఉన్నది. ఆ ఆత్రంతో మరొక యోచన ఏది మనసులో లేకుండా బాటని గమనించుకోకుండా సరాసరి బాట మధ్యగా గుర్రాన్ని దౌడు తీస్తూ పోయి రాతి ద్వారం తట్టాడు. సేవకులు తక్షణమే ద్వారం తెరిచారు. రాకుమారికి మూడోవానికి అతి వైభవంగా వివాహం జరిగిపోయింది. తరువాత ఆ దంపతులిద్దరూ కుండల రాజ్యానికి వచ్చి జరిగిందంతా రాజుకు విన్నవించారు. అన్నలిద్దరి మోసం గ్రహించిన రాజు ఇప్పుడు మొదటివాడిని రెండోవాడిని దేశం నుండి బహిష్కరించి మూడోవాడికి తన రాజ్యం ఇచ్చి పట్టం కట్టాడు. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయటం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.